లార్డ్ దేవునికి స్తోత్రం. ఆహ్, ఈరోజు వరంగల్‌కు దేవుడు నడిపించిన విధానం బట్టి, ఆయన మహాకృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ, దేవుని బిడ్డలు ఈ సమయములో నడిపించబడడం సంతోషకరం. ముందును నమ్ముచున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే. ఆహ్, హైదరాబాద్‌లో ఉన్న దేవుని బిడ్డలకు, వరంగల్ దేవుని బిడ్డలకు ఆహ్వానిస్తూ, అందరికీ మీకు వందనాలు తెలియజేస్తూ, రండి వాక్యానికి ఫోకస్ చేద్దాం. 78వ కీర్తన 38వ వచనం. అయితే ఆయన వాత్సల్యం సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏ మాత్రమును రేపుకొనక పలుమార్లు కోపము అంచుకొనువాడు. ఆమేన్. పిల్లలు సౌండ్ రీసౌండ్ లాగా అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం. ఎందుకో శబ్దం వస్తుంది. ఓకే, క్లారిటీ వస్తుందిగా. ఓకే, డన్ ఇట్. ఓకే, దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం. ఈ చదవబడినటువంటి వాక్యానికి మన వెనుకలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి ప్రార్థన చేద్దాం. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఇదిగో ఈ సమయంలో తండ్రి మమ్మల్ని సజీవులకులో ఉంచి నీ పరిశుద్ధ నామాన్ని గణపరిచే విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నడిపించలేకే వందనాలు. ప్రభా, ఏకకాలంలో ఇటు వరంగల్లో, అటు ఇదిగో హైదరాబాద్ లో సెలవు ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ ద్వారా ఇంటర్నెట్ యొక్క సౌలభ్యం ద్వారా నడిపిస్తున్న విధానం బడి వందనాలు. అక్కడ తండ్రి స్తోత్రము తండ్రి అయ్యా సన్ని ఇదిగో ప్రభా హైదరాబాద్ సన్ని ద్వారా అక్కడ నడుస్తున్నప్పుడు ఆ కుమారుడికి అభిషేకించి ఇదిగో ప్రభా నీ సేవకుడి యొక్క అభిషేకానికి ప్రభా స్తోత్రంతో లింకబౌడు సాయించండి. ముందుగా నీ సేవకుని రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీ సిల్వ చాటుకు మరుగుపరుచుకునే విధంగా ప్రభా నీ అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తుంది తండ్రి. అలానే ప్రభా స్తోత్రం తండ్రి అయ్యా నీ సేవకుడికి ఇచ్చిన అభిషేకం ద్వారా ఆ కుమారుడికి ఎవరో కుమారుడు లింకం చేయమని అయ్యా కనెక్ట్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు ప్రభు స్తోత్రం తండ్రి శ్రావణు ఎదుగో ప్రభు ఎదుగో ప్రభు మా మధ్యలో ఉన్నందులకే వందనాలు. తను ఉన్న సమయంలో కూడా నన్ను నడిపించలేకే వందనాలు. నీ కృప నీ అంశముడు గాక. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలకు ఈ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మా మధ్యలో ఉన్నామని నమ్ముచున్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి ఇదిగో కలవరము కలత ప్రభు అవన్నీ టెన్షన్ అన్ని తొలగించబడు సహాయం చేయండి. మేము స్వరం వినప్పుడు తన నెమ్మది దయచేయము, విశ్రాంతి దయచేయము, సంపూర్ణ విడుదల దయచేయము. మీ వాత్సల్యము చేత ప్రభు ఆదరిస్తామని నమ్ముచ్చు. యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తన 78వ కీర్తన 38వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన ఆసాపు, ప్రవక్త అయిన ఆసాపు. ఈ ఆసాపు ఎవరు తెలుసా అండి? మంచి గాయకుడు, గేయ రచకుడు, మంచి గాయకుడు. దావీదు కాలములో ఇతన్ని నియమించాడు మంచి సంగీతము చేయటానికి. అలాంటి మరి దేవుని కృప ద్వారా నియమించబడినటువంటి దైవచరుడు ఆసాపు. సో ఆసాపు మంచిగా లేవి గోత్రం చెందిన వ్యక్తి. ఆ దేవుడి సన్నిధిలో ఎప్పుడు స్తుతి ఆరాధన చేయటానికి అతడు నియమించబడ్డాడు. సంగీతాల పరికరాలతో వాయిస్తూ తాళములను ఆ సితారను వాయిద్యములు వాయిస్తూ దేవుని గణపరిచే అటువంటి ఆ అనుగ్రహము, ఆ అధ్యక్షత మరి దావీదు ద్వారా అతడు నియమించబడ్డాడు. సో అతడు కేవలము గాయకుడే కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ప్రవచించే
ప్రవక్త కూడా. సో అందుకోసం ఈ కీర్తనలో మరి కొన్ని కీర్తనలు, ఇతని కీర్తనలు ఉన్నాయి. ఆసాపు కీర్తన. ఇప్పుడు ఆ కీర్తన, ఈ గాయకుడు పాడినటువంటి పాటల్లో, ఈ కీర్తనలో 78వ కీర్తన 38వ వచనంలో ఉన్నటువంటి వాక్యం అని మనం మూల వాక్యంగా చదువుకున్నాం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడు. దేవుడు మన పట్ల వాత్సల్య సంపూర్ణుడు. ఎందుకట సంపూర్ణుడై ఉన్నాడు అంటే, వారిని నశింప చేయక వారి దోషమును పరిహరించువాడు కింద ఏమున్నది బాటంలో? దోషమునకు ప్రాయచిత్తము చేయవాడు. ఏ కాలమైనా దేవుని బిడ్డలు దేవుడిని సంతోష పెట్టే విధంగా ఉండజాలరు. ఏదో ఒక విషయంలో దేవునికి కోపము రేపే ప్రభావము, అది స్వభావం ఉంది. కోపము రేపే స్వభావం ఉంది. దేవుని సంతోష పెట్టలేడు ఏ మానవుడు. హల్లెలూయా. దేవుని ఆలోచనలు కలిగి ఉండి ఇలా చేస్తే, ఇలా మాట్లాడితే, ఇలా అని అంచనాలు చేసుకోవచ్చు. కానీ అది దేవుడు నడిపించకపోతే అతను నడవలేడు ఏ మానవుడు. ఎందుకంటే మనమందరం ఆదాము సంతతి. ఆదాము దోషకారి అయిపోయాడు. ఆదాము దేవుని మాట వినకుండా సాతాను ప్రభావంలో పడిపోయాడు. కాబట్టి అతని కడుపున పుట్టిన యావత్ జనాంగము మరి ఆదాం పిల్లలు కాబట్టి ఆయనకు ఎప్పుడు దుఃఖకరమే, కోపం కలిగించే విధంగా, ఆయుష్యము కలిగించే విధంగా ఉన్న మానవ మనుషు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి రక్షించాడు. ఈ ఆదాం సంతతిగా ఉన్నటువంటి మనల్ని క్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు. రక్షణ పొందిన తర్వాత కూడా చాలా మట్టుకు ఏవో మనకు ముఖ్యమైన విషయాలు, ప్రార్థన చేయడము, బైబిల్ చదవడము, మన జీవితము ఏ ఏ విషయాలైతే మనకు అనుకూలంగా, అంటే మనం దీనిలో మార్చుకోవాలనుకుంటాం, అందులో మార్చుకుంటాం. ఇంకా అనేక మార్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. సో దాన్ని బట్టి మనం కొంచెం దేవునికి ఆయుషకరంగా ఉంటాం. హల్లెలూయా. అయితే మరి దేవుని నమ్మని వారు, నమ్మిన వారు అందరూ దేవునికి ఆయుసం అంటే, దేవుని నమ్మని వారైతే దేవుని ఉగ్రత ఉంటది. దేవుని నమ్మిన వారికి దైవ ఉగ్రత నీ మీద ఉండకుండా ప్రతి ఆదివారం వచ్చి తన వాత్సల్యము ద్వారా మన దోషమును పరిహరించడం కోసము నడిపిస్తున్నాడు. అందుకోసం ఆదివారం చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దోషం అంటే ఏంటిది? దేవుని మాటను మనము వినకుండా ఉండడమే తిరుగుబాటు. ఆ తిరుగుబాటు లక్షణాలు ఉన్న వాళ్ళందరిలో ఏమున్నది? దోషం ఉన్నదన్నమాట. మరి ఈ దోషం వల్ల ఏమైపోతుందో తెలుసా? నశించిపోతాం. ఏమైపోతాం చెప్పండి? నశించిపోతాం, కృషించిపోతాం. మెల్ల మెల్ల మనకు తెలియకుండానే దేనికి దూరమైన కొద్ది ఏమైపోతాం? నశించిపోతాం. సో ఈ నశించిపోయింది ఇష్టం లేదు కాబట్టి నశించిన ఆత్మను వెతికి రక్షకే మానవుడిగా, రక్షకుమారుడిగా వచ్చాడు కదా. వచ్చినప్పుడు దేవుడు నమ్ముకున్న విధానము, ఆ అనుగ్రహం ఉంది కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రతి ఆదివారం నడిపించేది మన దోషాన్ని, మన అతిక్రమంను, మన తిరుగుబాటు చర్యను తొలగించటానికి రమ్మంటున్నాడు. ఎందుకంటే నీలో ఆత్మీయ కార్యాలు జరగాలి. ఆత్మీయ కార్యాలు, దేవుని మాట ద్వారా ఆత్మీయ కార్యాలు నీలో జరిగితే నువ్వు వికసిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు వర్ధలింపబడతావు, దేవునికి అనుకూలంగా అవుతావు, దేవుని వ్యక్తిత్వంలో నువ్వు స్థిరపరచబడతావు. సేమ్ టైం దేవుని ఆ కార్యాలు నీలో కొంచెం జరుగుతూ శరీర కార్యాలు కూడా అడ్డగిస్తున్నా. ఆ శరీర ఆలోచనలు, మాట, క్రియలు అడ్డగిస్తున్నాయి. ఇవి రెండు మిక్స్ అయిపోయి సంఘర్షణకు లోనయ్యే విధానంలో అయిపోతున్నా. కాబట్టి శరీర కార్యాలు తొలగించటానికి, ఆ దోషంను పరిహరించడం కోసము ఆదివారం అని పిలుస్తున్నాను. హల్లెలూయా. నిన్ను అభివృద్ధి చేయకుండా నీలో ఉన్నటువంటి దేవుని యొక్క మనసు కలిగి దేవుని నడిపింపును నువ్వు కోరుతున్నప్పుడు, నువ్వు వాక్యం చదవడము గాని, పాటలు పాడడం గాని, దేవునితో అనుబంధము కలిగిన దేవుళ్ళు గడపడము, ఈ అనుగ్రహం ఉందే, ఇది నేను అభివృద్ధి చేస్తాను, నేను లేవనెత్తుతాను.
సేమ్ టైం మళ్ళీ శరీరములో వేరొక నియమం కలిగిన పాప నియమము, ఆ తత్వము నిన్నేం చేస్తుంది? ఆ ఆత్మీయ కార్యాలు ప్రబలకుండా నిన్ను అంటే కృషింపజేసే విధంగా చేస్తుంది. సో నిన్ను క్లారిటీ చేయటానికి, నేను కృషించుతున్న ఏదైతే దోషం ఉందో అది పరిహరించడం కోసము తన వాత్సల్యము చేత మనం నడిపించబడుతున్నాం ప్రతి ఆదివారం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అభివృద్ధి చెందటానికి నువ్వు పిలువబడ్డావు. ఎందుకు పిలువబడ్డావు? ఆ నువ్వు వికసింపబడటానికి పిలువబడ్డావు. జీవంలో ప్రబలటానికి పిలువబడ్డావు. మళ్ళీ నశించిపోవటానికి కాదు కదా. అయితే ఈ దోషం తొలగించటానికి రమ్మనేది, నిన్ను నన్ను పిలిచేది. అయితే మనం అనుకుంటున్నాం మనకు సమయం లేదు, మనకు ఒత్తిడి ఉంది, జాబ్ అని, లేకపోతే మన మనకు తెలిసిన వాళ్ళు కానీ మన బంధువులు కానీ ఏదో ఒక ఫంక్షన్ పెట్టుకుంటే ఈ దీనిలో పోతున్నాం. లేకపోతే ఈ 3 రోజులు కలిసి వచ్చింది, ఆదివారంతో 3 రోజులు హాలిడేస్ కదా, ఏదన్నా ఒక చుట్టాల ఇంటికి లేకపోతే ఇంకేదో ప్రాంతానికి పోయే విధంగా ఉంటాం. కానీ దోషంలో నువ్వు పెళ్ళికి పోయినా, డ్యూటీకి పోయినా, ఆ బంధువు మిత్రుల మధ్యలో పోయినా, ఇంకెక్కడైనటువంటి నువ్వు పిక్నిక్ లాగా టూరిస్ట్ లాగా పోయినా, నీ శరీర ప్రకారంగా నీ మనసుకు ఆహ్లాదం ఉండవచ్చు, కానీ ఆత్మకు మాత్రం ఏ మాత్రమో క్షేమము కలగదు. ఎందుకంటే ఆ నీ దేహము కలిగినటువంటి ఆ క్రియలు నిన్ను అల్లరి పాలు చేస్తాయి, లేకపోతే నేను తొందర పాలు చేస్తాయి, నేను అపరాధులు దోషులు పడేస్తాయి. అక్కడ నలుగురితో కొంతవరకు కొంచెం నెమ్మది కలిగి సంతోషం కలిగి వాళ్ళ మధ్యలో కలిసి ఉంటావు, కానీ నీలో అపరాధ భావం, ఆ దోషం నిన్ను కృంగదీస్తా ఉంటుంది. అందుకోసం ఈ దినము ప్రభు దినముగా, ఏ దినానికి ఈ ప్రభు దినాన్ని ఎవరికి అప్పచెప్పకుండా దేవుని సన్నిధికి రావాలి. ఇది చాలా ప్రాముఖ్యం. సాతానుకు తెలుసు కాబట్టి, ఆదివారమే సెలవు దినము కాబట్టి ఏదో ఒక ఫంక్షన్, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మన యొక్క ఆఫీసులో కార్యక్రమాలు, ఎక్స్ట్రా డ్యూటీ, ఇవన్నీ చేసుకుంటూ మనల్ని పిలుస్తా ఉంటారు. ఆకర్షణ వాళ్ళు చేస్తా ఉంటాడు సాతాను. బంధువుల ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా, పై అధిక వాళ్ళ ద్వారా, మన మిత్రుల ద్వారా. మనం ఏమనుకుంటాం? ఒకటే కదా, ఒకటే కదా అని. సో ఒకటే కదా అని నువ్వు అనుకుంటే, ఈ ఆదివారం నువ్వు మిస్ అయితే ఈ వారములో ఉన్నటువంటి దోషమంతా నీ మీదకి వచ్చి అట్లే ఉంటుంది. మళ్ళీ వచ్చే ఆదివారం వరకు అది పెరుగుతుంది కానీ తరగదు. మళ్ళీ ఆదివారం వరకు వేరే కదా, మళ్ళీ మనం వేరే చూస్తాం, వేరే ఆలోచన చేస్తాం, మాటలు వస్తాయి, క్రియలు జరుగుతాయి. అది వారమే మన దోషం పెరిగిపోతుంది. ఇక 2-3 వారాలు అయితే ఇంకెట్లా పెరిగిపోతుంది? కుప్పలు తెప్పలు కావా? మరి అడుగున పడతామా, మరి పైకెత్తామా? అడుగు పడిపోతాం. ఇక మెల్లమెల్లగా దేవుడు, ఇక మనకొచ్చిన దోషం, మనకొచ్చిన కష్టం, మనకొచ్చిన వేదన, ఇక దేవుని బాధ్యత చేసి నేను నమ్ముకున్నా కూడా వేస్ట్. ఎందుకు ఇలా అయింది అని మనము దేవుని బాధ్యత చేసి దేవుని మీద ఏమైతాం? సనుగుతాం, గునుగుతాం, ఆయన మీద పొద్దుపోతాం. సో ఎంత మానవుడిగా మనం ఎంత స్వార్థం. మనమేమో సరైన రీతిగా ఆయన చెప్పినట్టుగా చేయము, పరిష్కారము. ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉందని ఆయన మీద పొద్దుపోతాం. ఆయన దేవుడు, నీ మీద దోషం ఉన్న కొలది నీ మీద ప్రేమ వాత్సల్యం ఏమైస్తుంది తెలుసా? కోపం వస్తుంది కదా. మన పిల్లలు, కడపన పుట్టిన పిల్లలు, ఒకసారి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళ మిస్టేక్లు బట్టి మనకేమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వచ్చిన కొలది ఏమొస్తుంది? వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వటానికి. కానీ మనలో ఉన్న వాత్సల్యం, ప్రేమను బట్టి ఆ కోపం ఏం చేస్తుంది? అంచుతా ఉంటుంది, ఓపిక తింటా. సో దేవుడు కూడా అదే, ఆ దేవుడి నుండి మనకు వచ్చింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసమే ఒక వాక్యం చెప్పబడ్డది, పరిశుద్ధాత్మ ద్వారా మనకు వాక్యం తెలియజేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. యెషయా గ్రంథములో 49, యెషయా గ్రంథంలో 49 అధ్యాయము 14-15. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు,
ప్రభువు నన్ను మర్చిపోయి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా ఒక సమయంలో మరుచురు గాని నేను నిన్ను మరువను అంటున్నాడు. చూడు, హల్లెలూయా. కొంత కొంతవరకు మన దోషంలో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసినప్పుడు దేవుడు మనల్ని మర్చిపోయిండేమో అనిపిస్తుంది. సియోన్ అంటే సంఘం కదా, ఇండివిజువల్ గా మనమందరం దేవుని ఆలయం కదా. సియోన్ అంటే దేవుడు నివాస స్థలం కదా. సో మనమందరం వ్యక్తిగతంగా సియోనుగా ఉండొచ్చు, సమూహంగా సియోనుగా సంఘంగా అయితే అప్పుడప్పుడు సంఘం అనుకుంటుంది, మనం అనుకుంటాం, ఏమనుకుంటామంటే దేవుడు మర్చిపోయాడు. దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. కానీ మన దోషం మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అన్నమాట. మనల్ని ఆ సమస్యలతో లేకపోతే శ్రమలతో మనని ఇబ్బందిగా గురి చేసినప్పుడు దేవుడు మర్చిపోయింది కాబట్టి నాకు ఇలా జరుగుతుంది, ఇలా పాపభీతి కలుగుతుంది, లేకపోతే నాలో కలవరంగా జరుగుతుంది, నాలో అపరాధము కలుగుతుంది, నాలో కలవరం కలుగుతుంది, నాలో అలజడి జరుగుతుందని రకరకాలుగా పరిస్థితిని బట్టి నువ్వేమైపోతావు, కృంగిపోయే పరిస్థితి. నీ దోషాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావు, నువ్వు కృషించిపోతున్నావు తెలియక దేవుడు మర్చిపోయిండేమో అని దేవుని మీద వాపోయినప్పుడు అంటాడు, సియోను నువ్వు మర్చిపోయినట్టుగా నువ్వు అనుకుంటున్నావు, కానీ స్త్రీ గర్భంలో బిడ్డను పుట్టిన బిడ్డను కరుణింపక మరచునా? వారైనా మర్చుతారు కానీ నేను మాత్రం మరవను. తల్లి మరుస్తుందండి. ఈ లోకంలో తల్లి కంటే ప్రేమ మరొకటి లేదు. ఇక విశ్వంలో అంటే దేవుడే గొప్ప, ఇక దేవుడే పరాకాష్ఠం, అంటే ఆయనే సుప్రీం కాబట్టి ఆయన ప్రేమకు అవధులు లేవు, కొలతలు లేవు, మెజర్మెంట్ లేవు. కానీ మానవుల్లో తల్లి కంటే ప్రేమ గొప్పది ఇంక మరొకటి లేదు అనేది అందరము జీవరాశుల్లో, అంటే మానవ జన్మలో, అలాగనే ఆ జంతువుల్లో అన్ని మాతృ ప్రేమ గొప్పదిగా అంటారు. ఈ మధ్యలో ఒకటి నేను చూశాను. ఒకటి టైగర్ కేవ్ ఉంటుంది కదా, దాంట్లో సింహాన్ని సంరక్షిస్తున్నారు, అంటే టైగర్ ను సంరక్షిస్తున్న ఒక వ్యక్తి రోజు వెళ్ళి దాన్ని భోజనం ఇచ్చుకుంటూ, దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఇవి జంతువులు సోకుతుంది అని అప్పుడప్పుడు ఏం చేస్తారు, కెమికల్ కొడతారు మరి దాని గోర్లకు, దాని ఆ, ఏమంటారు పొట్టకు, దాని కాళ్ళకు, దాని మూతికి, చెవులకు ఇన్ఫెక్షన్ కాదు, సోకి తొందరగా రోగాల బారిన పడి అది నశించుకోకుండా చూస్తారు కదా, భద్రత. అయితే ఒకటి టైగర్ గర్భవతి, అంటే పిల్లలు కన్నది. సో పిల్లలు పాలు తాగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఆహారం తిన్న తర్వాత ఆటోమేటిక్ ఈగలు వస్తాయి కదా, ఈగలంతా. సో అది ఆ చిన్న పిల్లలు తొందరగా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ కేవలం ఇది దూరుతాడు అనమాట. ఏమన్నది, ఎందుకంటే అది ఆయన సంరక్షకుడు కదా, ఆహారం ఇస్తాడు కదా. ఇచ్చినప్పుడు అది ఆ, టైగర్, ఆ పులి పిల్ల పాలు తాగినప్పుడు, పాలు తాగి అక్కడ పండుకునే సమయంలో, దాని దగ్గర పండుకునే సమయంలో దాన్ని ఎత్తుతాడు, ఎత్తి దాన్ని ఎల్లెలకలు చేసి ఇట్లా స్ప్రే కొడితే అది చాలా ఏదో నన్ను ఏదో చేస్తుడు అన్నట్టుగా ఒరుతుంది అనమాట. ఏది ఆ చిన్న పులి పిల్ల. తల్లి వెంటనే లేస్తుందండి. అంటే అతని మీదకి ఉండదు, పిల్ల దగ్గరికి వచ్చి పిల్లని బాగా ఇబ్బంది చేస్తున్నామని దాని మూగ భాషతో దాన్ని అంతా నాకుతా ఉంటది. అది ఇంకా అలానే గోల చేస్తే అది ఇక గుర్రు వస్తుంది అనమాట. ఆయనకు అర్థమైపోతుంది, వదిలిపెడతాడు. అంటే ఈ ఒక ఏ జంతువు అయినా తల్లి ప్రేమ చూడు, దానికి ఇబ్బంది అవుతుంది, అందుకోసం దాన్ని ఏడుస్తుంది, తట్టుకోలేక అది పండుకునేది లేచి ఆ జైలు, అంటే ఆ ఏంటిది, ఆ సంరక్షణని చేతిలో ఉన్నటువంటి ఆ కూనను వదిలిపెట్టి అని చెప్పి దాన్ని మొత్తము దాన్ని నాలుకతో తుడుచుకుంటూ దాన్ని ఆయన చేతి కాడికి ఊడబోతుంది అనమాట. అది వదిలిపెట్టు, అది ఏడుస్తుంది కదా అని ఆయన వదిలిపెట్టాడు. అంటే తల్లి ప్రేమ అలాంటిది అనమాట. ఆయన పర్పస్ ఏం మంచి చేయటానికి, దానికి మంచి ఇన్ఫెక్షన్ కలగకుండా మంచిగా పరిశుద్ధపరుస్తున్నాడు. బట్ అది ఏడుస్తుంది కదా.
ఇప్పుడు తల్లికి తొందర చలనం వచ్చేసి ఆ ఏడుపుకు చలించిపోయి బిడ్డను దించేసి అన్నట్టుగా మూగ భాషతో ఆ సంరక్షకుని చూస్తుంది చూడు. అంటే అప్పుడు నాకు అనిపించింది తల్లి ప్రేమ ఎంత చూడండి. తట్టుకోలేదనమాట. ఏ తల్లి అయినా తన పిల్లలు ఏడ్చినప్పుడు గాని, ఆ బాధ కలిగినప్పుడు గాని వెంటనే ఎంతమంది ఎత్తుకున్న ఓదారులే మంచిగా ఓదార్చింది కానీ ఇంకా గద్దించి గుంజుకొని తన ఒడిలో చేర్చుకొని ఓదారుస్తుంది, ఆదరిస్తుంది కదా. వాళ్ళైనా ఒకసారి మరుస్తారేమో కానీ నేను మాత్రం మరవను అంటున్నాడు చూడు. తల్లి మరవదు. ఒకవేళ మరిచినా నేను మాత్రం మరవను అంటున్నాడు. ఎందుకంటే తల్లి అనారోగ్యం బట్టో మళ్ళీ ఇద్దరు బట్టో ఆ, తన సమ్ముఖములో లేకుండా పిల్లలు లేకపోతే మర్చిపోతుంది కదా. వాడు ఎక్కడో ఆడుకుంటాడు ఉన్నాడు, ఉండొచ్చు. లేకపోతే ఎవరు ఎత్తుకుంటూ ఉండొచ్చు. ఆ కళ్ళ ముందట ఉన్నది గుర్తుపెట్టుకోవచ్చు. తన కళ్ళ ముందట లేకుండా బిడ్డను ఎవరైనా తీసుకుపోయినా ఏం జరుగుతుందో తెలుసా? ఒక లిమిటేషన్ ఉంటుంది కదా తల్లి ప్రేమ. అందరి ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది. కానీ ఆమె మధ్యలో ఆమె దృష్టిలో కనబడకపోతే ఎక్కడో ఉండొచ్చు అని అనుకుంటుంది. అది ఆ సమయంలో కొంచెం తాత్కాలిక మర్చిపోయినట్టే కదా. మరి దేవుడు వాళ్ళైతే ఒక సమయంలో గడియలు మర్చిపోతారేమో కానీ నేను మాత్రము మరవని అంటున్నాను. మరి ఇది ఇది తెలుసుకోవాలి. బైబిల్ ఏమో చదవటానికి మన బద్ధకం. ఏదో మనకు అనుకూలం భయం అయినప్పుడు ఒక అధ్యాయం చదువుతాం. ఆ బాధ అయినప్పుడు ఇంకో కీర్తన. ఇప్పుడు ఏమైతుంది, కొంతమంది చెప్తారు తాత్కాలికమైన ఉపశమనం కలగటానికి ఏదో అట్లా ఆ కీర్తన 90 ఇప్పుడు చదివినట్టు ఆడికే చదువుతాం. అదొకటి. భయం అయినప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు, ఏదన్నా అపాయకరమైన పరిస్థితి వచ్చినప్పుడు అది చదువుతాం, ఇక అవ్వుకుంటాం. ప్రతి దినము చదివితే మనకు ఒక నిశ్చిత కలుగుతుంది. బైబిల్ చదివితే ఏం తెలుసా? నిశ్చిత కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, భరోసా కలుగుతుంది. దేవుడు సహాయం చేస్తాడు భవిష్యత్తులో. ఇప్పుడు సాయం చేస్తుంది కదా. ఇదివరకు సాయం చేసింది, ఇప్పుడు సాయం చేస్తుంది. అదే ఇప్పుడు కూడా సాయం చేస్తుంది. ఒక నిశ్చేతం. అదే దేవుని వాక్యం వినకపోతే, వాక్యం చదవకపోతే నీలో చిన్నదానికి పెద్దదానికి ఐరన్ అవుతావు, కలవరం అయిపోతావు. ఎందుకంటే విశ్వాసం లేదు కదా. విశ్వాసం లేకపోతే ఏమైతే నిశ్చేత ఉండదు. నిశ్చిత లేకపోతే ధైర్యం ఉండదు. ఒకటి మనకు బలహీనం అయిపోతాం. సో ఇవన్నీ నిన్ను బలపరచటానికి, నిన్ను ధైర్యపరచటానికి, నిన్ను స్థిరపరచటానికి, నిన్ను గొప్పగా అభివృద్ధి చేయటానికి దేవుడు చూస్తే ఈ శరీరము, ఈ లోకము మర్యాద మనం ఏం చేస్తుంది? దోషములో పడేస్తుంది. పడేయడమే కాకుండా ఆదివారము ఏదో ఒక రకంగా తప్పించే విధంగా పరిస్థితులు వస్తాయి. దాన్ని అధిగమించే విధంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ పరిస్థితి, నీవు చేసిన తత్వాన్ని బట్టి దేవుడు మర్చిపోయినట్టుగా నీ స్వభావాన్ని బట్టి అలా అనిపిస్తుంది కానీ దేవుడు ఎవరిని మర్చిపోడండి. ఒక తల్లే మర్చిపోతలేదు ఒక పిల్లను చంటి బిడ్డను. ఒక జంతువే తన బిడ్డ అంటే ఎంత కేర్ తీసుకుంటున్నప్పుడు సృష్టికర్తన దేవుడు, ప్రేమగల దేవుడు, ప్రణాళిక కలిగి ప్రణాళ ప్రణాళిక కలిగి సంకల్పం కలిగి మనల్ని సృష్టించిన తన పోలిక తన రూపంలో మరి కోరి చేసుకున్న మనల్ని, మళ్ళీ తప్పిపోయిన మనల్ని, ఆదాం పిల్లలుగా తప్పిపోయిన మనల్ని ఏర్పరచుకున్నాడు తన కృప ద్వారా, తన దైవ కుమారుడు ద్వారా, తన జనితక కుమారుడు ద్వారా మనల్ని అందరినీ పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పిలుస్తున్నాడు ఇది గొప్ప చేయటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే కీర్తన లాగానే ఉంటుంది మరొక కీర్తన, 106 కీర్తన 43 వచనం చూడండి. 106 కీర్తన 43, 43. అనే అనేక పర్యాయములు ఆయన వాళ్ళు విడిపించి చూడు, అనేక పర్యాయములు విడిపించుడు దోషంలో ఉన్నప్పుడు. ఓకే. ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయొచ్చు వచ్చిరి. తమ దోషము చేత హీన దశ దోషంను బట్టి హీన దశ వస్తుంది. ఇందాక మనము వాక్యం వింటూనే ఉన్నాం కదా.
దోషం వల్ల ఏమొస్తుంది? ఆ ఎట్లా వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే దోషాన్ని బట్టి వస్తుంది. దోషం ఎందుకు వస్తుంది? ఈయన దోషాన్ని బట్టి వస్తుంది. దోషం ఎట్లా వస్తుంది అంటే మన ఆలోచన ప్రకారంగా నడుస్తున్నాం. దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపవాదులు కూర్చున్న చోట్ల కూర్చుండకుండా మరి ఏడ కూర్చోలే. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు చెవుడదంతయు ఆ అలా అవుతున్నావు. మరి ఎక్కడ ఏది అద్దంటామో అదే చేస్తున్నాం. ఏది దేవుడు అద్దంటుడో అదే చేస్తున్నాం మనం. అదే జరుగుతుంది మన జీవితంలో. దుష్టుడు ఆలోచన అంటే ఎట్లా ఆలోచన అట్లనే శరీర ఆలోచన ప్రకారం తిరుగుతున్నాం, మనం ప్రవర్తిస్తున్నాం. అప్పుడు అది ఆ చర్య, ఆ తత్వం ఏమవుతుంది? దేవునికి తిరుగుబాటు. ఆ ఆయన చెప్పింది ఒకటి, ఆయన ఆలోచన ఒక తీరు అయితే శరీర ఆలోచన ప్రకారం ఒక తీరుగా నడుస్తున్నాం, అడ్డంగా నడుస్తున్నాం. కాబట్టి ఆ అడ్డంగా తిరిగే జీవితము అనేక పర్యాయములు దేవుడు కాపాడుతున్నప్పటికీ ఇంకా దేవుడు చేసిన ఆ అనుగ్రహము మర్చిపోయి ఏదో ఏదో ముఖస్థుతి, పైకి పైకి దేవుడు గొప్ప దేవుడు అని ఇక్కించలేస్తుంది, ఇంకించలేస్తలేదు. అయితే ఇక్కించలేచున్నా, ఎన్నించలేచున్నా మీలో దోషము అనేక పర్యాలు కాపాడిన కానీ మీ ఆలోచనతోని మీ తిరుగుబాటుగా మీ చర్య ఉంటుంది. కాబట్టి నేను బిడ్డారా, మీ మీద దోషము అది ఉన్నప్పుడల్లా ఏమైపోతావు? కృషించిపోతావు. కృషించిపోతే ఏమైపోతావు? నశించిపోతావు. కృషించి ఏమైపోతావు? అందుకోసం మూలవాక్యం అయితే పైన ఏముందంటే దేవుడు తన కృపను బట్టి మనల్ని రక్షిస్తున్న అనేక పర్యాయాలు కాపాడుతూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు. పైన వచనాల్లో రక్షిస్తూనే ఉన్నాడు. కానీ మర్చిపోతున్నాడు దేవుడు చేసిన మేలు. తొందరగా మర్చిపోతామట. మనకు వచ్చిన కష్టాలే గుర్తుపెట్టుకొని ఏం చేసింది దేవుడు. మేలు మర్చిపోతాం, కష్టాలు గుర్తుపెట్టుకుంటాం, బాధలు గుర్తుపెట్టుకుంటాం, సమస్యలు గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి దేవుడు చేసినది గొప్పగా అనిపించకుండా, అదే కదా అంత సాధన కావాల్సింది. దేవుడు చేసింది నీ దృష్టికి గొప్పగా ఉండకుండా నీకు జరిగిన ఇబ్బందులే గుర్తుపెట్టే విధంగా, అప్పుడు దేవుడు ఏం చేసింది, దేవుడు నమ్ముకునేకి నాకేమైందని మనము చాలా దేవుని దూషించే విధంగా మనం ప్రవర్తిస్తాం. అందుకోసం ఏముంది కదా మూలవాక్యం ఏముంది పైన. మూలవాక్యము మొదటి పైన 2 వాక్యాలు ముందు ముందు నుంచి చదవండి. నోటి మాటతో కాదు, పైన ఇంకా ఆయనను వారి హృదయము ఆయన ఎడల ఆ స్థిరంగా లేదు. ఇంత చేసినా కూడా ఏం లేదు, స్థిరత్వం లేదు. కాబట్టి కడుక్కోషితంగా ఆడుతున్నావు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ వచ్చిన ఆలోచన మళ్ళీ ఒక గంట సేపు తర్వాత ఉండదు, మారుతా ఉంటుంది ఉసరవిల్లాగా. అవునా కదా మహేశ్వరమ్మ, అవునా కదా బాగా సిస్టర్? ఏం చెప్పాలి కదా. అభిషేక్ పేరు పెట్టుకున్నంత మాత్రం అభిషేకంలా ఉంటామా? ఎన్నిసార్లు మారుతా ఉంటుంది మన ఆలోచనలు. ఆయనను నిలకడ లేకుండా ఏమైపోయింది చెప్పండి. స్థిరముగా లేకుండా, నిలకడ అంటే స్థిరంగా లేకుండా ఆ నిబంధనను నమ్మకం. నిబంధన అంటే దేవుని యొక్క నిబంధన. నా బిడ్డలుగా మీరు రావాలి, మీతో నేను స్థిరంగా ఉండుటకు నిబంధన చేస్తాను. నిబంధన మర్చిపోతున్నా, గైకుంటలేదు, సీరియస్ గా చేపడతలేదు. నిలకడగా లేక, స్థిరంగా లేక ఈ నిబంధన ఉంది. ప్రతి ఆదివారం నిబంధనలు స్థిరపరచబడలే దేవుని బిడ్డలుగా అనేది మర్చిపోతున్నాం. లక్ష్యం ఉంచలేం. లక్ష్యం ఉంచక మనకు తోచిన విధంగా ఏం చేస్తాను, మీద మీద భక్తి. ఈ ఎక్కడి నుంచి, గొంతు నుంచి, పెదవుల నుంచి ముఖస్థుతి చేస్తున్నారంట. ఇప్పుడు పై వచ్చిన చదవండి. నోటి మాటతో నోటి మాటతో వారు ఆయనను, ముఖస్థుతి అంటే తెలుసా, పొగుడుతున్నారు అనమాట. హృదయం లేదు భక్తి. కొంతమంది ముఖస్థుతి చేస్తావు, నువ్వు ఎంత మంచోడు అది లోపల
అట్లాగే దేవుడు కూడా మనం అట్లా చేస్తున్నాం, ముఖస్థుతి చేస్తున్నాం. తర్వాత దేవుడు ఏం చేసిండు? అంత భ్రమ ఇక అని చెప్పి ఏం చేస్తున్నాం? అదే నోటితోని ఆయన విమర్శిస్తున్నాం, అదే నోటితోని దేవుణ్ణి ముఖస్థుతి చేస్తూ నోటి మాటతో తమ నాలుకలతో బొంకుతున్నాం. బొంకడం అంటే ఏంటి చెప్పు? ఏం బొంకుతున్నాం ఆపు. అంటే హృదయంలో ఒక తీరుండి పైకి మాట్లాడి బొంకడే అంటారు కదా. సో అట్లా ఆయన నేను వాత్సల్య సంపూర్ణుడు అంటున్నాడు. నేను సంపూర్ణుడై నీకు నశింపజేయక నీ దోషములను ఏం చేస్తున్నాను? పరిహరిస్తున్నాను. ప్రాయచిత్తము. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ప్రవర్తన బట్టి ఆయన కోపం వస్తుంది, కానీ తన వాత్సల్య సంపూర్ణుడు కాబట్టి ఓర్చుకుని ఓర్చుకుని ఆ కోపాన్ని అంతా అంచుకుంటున్నాడు. అంచుకొని మనల్ని ప్రేమిస్తుటకు, మనల్ని విడిపించుటకు, ఆ దోషము నుండి పరిహరించడం కోసము మన పట్ల ఆయన కృప చూపిస్తున్నాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, అలా నువ్వు చేసినప్పుడే నీ మీద నిమిషం మాత్రం కోపం వచ్చే విధంగా అంత కోపం వస్తుంది. కానీ తన వాత్సల్య సంపూర్ణుడు కాబట్టి ఆ కోపం అంతా అంచుకొని ఏం చేస్తున్నాడు? నీ మీద దోషం వల్ల నువ్వు కృషించిపోతావు బిడ్డ అని చెప్పి నేను పరిహరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నీ నెత్తి మీద వచ్చినటువంటి దోషమంతా పరిహరిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకములో చాలా మంది దోషము వాళ్ళ నెత్తి మీద ఉంది. ఎప్పుడు ఏం సంభవించదు, దాని ఉగ్రతలో ఉన్నారు. కానీ దేవుడి ప్రేమలో మనం వచ్చినాం, వాత్సల్య సంపూర్ణుడిలోనికి వచ్చాం. ఇప్పుడు మన మీద ఏముంది తెలుసా? వాత్సల్య సంపూర్ణత ఉంది మన పట్ల. మనం చేసిన దోషాన్ని బట్టి కోపం కూడా ఉంది. అందుకోసమే అంటాడు, నా ప్రేమ పాతాళము కంటే బలమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ గొప్పది. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆ వాత్సల్య సంపూర్ణుడు తన జనతే కుమారుడి మన కోసం ప్రాణం పెట్టేంత, ప్రాణం ధారపోసేంతగా మనల్ని వాత్సల్యం చేత గొప్పగా ప్రేమిస్తున్నాడు. విడవని కృపలో, శాశ్వత ప్రేమ చేత విడవని కృపలో మనల్ని ఆదరించుటకు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుడి కృప ద్వారా మనం రక్షణ పొందుకు వస్తున్నాం, మన స్థిరపరచబడటానికి వస్తున్నాం. ఎందుకంటే ఈ రక్షణను మన ప్రవర్తన బట్టి పోగొట్టుకునే ప్రమాదం ఉందండి. రోజు రోజుకి అది బలహీనం చేసుకునే విధంగా సాతాను నిన్ను రక్షణలో రాకుండా చాలా అడ్డుకట్టేశాడు. అయినా వాటన్నిటి నుండి విడుదల పొందుకొని దేవుని కృప ద్వారా రక్షణ పొందాం. ఆ రక్షణ పొందిన అయిపోయింది, ఇళ్ళకంగానే పండుగ అవుతుందా? చూద్దాం ఎన్ని రోజులు నువ్వు బతుకుతావు, ఎన్ని రోజులు దేవుని కృపలో నిలబడతావు చూద్దాం కదా. అది వాడు ఏం చేస్తాడు? అప్పటి నుండి నీ దగ్గర నిఘా పెడతా ఉంటాడు. వారి కబ్జాలో ఉన్నవారు మొత్తం గంప చుట్టూ నా నా ఆధ్వర్యంలో, నా కంట్రోల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని అంత చేయడు. దేవుడు నా గుంపులో నుంచి, నా కంచె నుంచి, నా గుంపులో నుంచి వాళ్ళు వేరయ్యారు కాబట్టి వాళ్ళ మీద నిఘా పెడతాడు. నీ మాట చూస్తాడు, నీ ఆలోచన చూస్తాడు, నీ పలుకు, నీ నిర్ణయాలు, నీ నడిపింపు అంతా చూసి ఆడ నిన్ను తప్పిమని దోషలో పడేసి దేవుడికి దూరం చేయటకు, ఎందుకంటే వాడు నాశనం చేయటకి కృషించిపోవాలి. ఎస్, కాబట్టి వాడు చూస్తున్నాడు అనమాట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వాత్సల్య సంపూర్ణుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నశింపజేయకుండా మనం పరిహరిస్తున్నాడు. అందుకోసం ఆయన సమ్ముఖంలో ఆదివారం రమ్మంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను స్థిరపరచటానికి రమ్మంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన సొంత భక్తి ద్వారా నీతిమంతులు కాజాలము విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి, తండ్రి నీ బిడ్డలుగా నీ నీతిగా నన్ను నిలబెట్టమంటే ఆయన కృప చూపి నిలబెడతాడు. మనలో ఉన్న మాయలను, మనలో ఉన్న దోషం పరిహరిస్తాడు. ఆయన జీవంతో, ఆయన ఆశీర్వాదంతో, ఆయన పరిశుద్ధతో మనల్ని ఆయన బంధువు స్థిరపరుస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి.
ఈ దేవునికి నువ్వు సమయం ఇవ్వకపోతే ఎలాగా? అది మనకు నష్టమా? దేవునికి ఏమన్నా ఉండదా? ఆయన ఎప్పుడు దినమెల్ల చేయి జాపి మన బలహీనతలను చూసే రక్షణ ఇచ్చిన తర్వాత నువ్వు నీ నాన్న నువ్వు ఏ పాట పాడితే పాడు, నీ 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 ఇష్టం రా అని చెప్పి మనం వదిలిపెట్టలేదు. జంగల్గా మనుషుల్లాగా, జంగల్గా మనుషుల్లాగా మనం వదిలిపెట్టలేదు. రక్షణ పొందిన కానుడిని పట్టుకుంటున్నాడు, నేను ఇంట్రెస్ట్ చూస్తున్నాడు. ఎందుకంటే ఏ కోణాన సాతాన్ నీ మీద నేరం మోపి నీ తల మీద దోషం తీసుకొస్తాడు, వాడు నశింపజేయటానికి పూనుకుంటాడు. కాబట్టి ఆ నాశనం నుండి నిన్ను కాపాడుతూ నశించిపోకుండా చివరి వరకు నేను అంతవరకు కాపాడి రక్షించి రక్షణలో స్థిరపరచుటకే ప్రతి ఆదివారం రమ్మనేది. హల్లెలూయా. కాబట్టి అధికంగా కీడులోనికి పోకుండా, దోషాలు పడిపోకుండా ప్రతి దినము ప్రార్థనలు గడపంటున్నాడు. మీకు తెలుసా అండి, ఈ రేపటి దినాన ఉదయకాలం ప్రార్థన ప్రారంభించబడి 2024 సంవత్సరము ఆగస్టు 19 తారీఖు నుంచి ఈ ఆగస్టు 18 వరకు 1 year అవుతుంది. రేపటి దినాన 1 year కంప్లీట్ అవుతుంది. ఉదయకాల ప్రార్థన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంత క్షేమం అంటే అంత క్షేమం. నిజంగా పాస్టర్ దేవుడు దీవించును గాక. ఆమేన్. నిజంగా తను అభిషేకంతో ఎప్పుడైతే పూనుకుందో రేపటి వరకు అంటే ఈ రోజుటి వరకు ఆమె ఆ స్టాండ్ మీదే ఉంది. నేనన్నా కొంచెం లో ప్రత్యేకమైన బ్లెస్ ఛానల్గా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను వాక్యం ఉంది తెలుసా, నా మాట ప్రకారం నడిచినప్పుడు నేను చెప్పినట్టు నడిస్తే అందరికంటే మీరు పైవారిగా ఉంటారు. అందరికంటే పైవారుగా ఉంటారు, లేకపోతే కిందున్న వారుగా ఉంటారు. ఎప్పుడు ఇంకొకరిపైన ఆధారపడే విధంగా ఉంటా. సో అందుకోసం ఇతరులు ఆ పాపానికి దాసులుగా ఉండకుండా, దోషకారిగా ఉండకుండా, మన తల మీదకి వచ్చి మనం నశించిపోకుండా, కృషించిపోకుండా ఒడిపించి గౌరవంగా, మంచి పరిశుద్ధంగా, జీవంగా, దేవుని కృపలో విశ్వాసంగా అధికారపూర్వకంగా నడిపించబడాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించుటకు ఆదివారం సమకూరుస్తున్నాడు సంపూర్ణంగా దీవించటానికి. అలా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, మనలో చాలా దోషాలు ఉంటాయండి. అప్పుడప్పుడు అపనమ్మకం వస్తుంది, విశ్వాసం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు వేగుల వారిని పంపించాడు కాదేశ్ బర్నయ్య దగ్గర. ఆ స్థలము నుంచి వెళ్ళి గోత్ర గో ప్రధాన గోత్రాలను అందరినీ ఒక 12 మందిని పంపించింది కదా మోషే నాయకత్వం ద్వారా, కాదేశ్ బర్నయ్య ప్రాంతం నుంచి వెళ్ళి కదా. అక్కడి నుంచి పంపించినప్పుడు ఆ కానాను ప్రాంతం అంతా 40 రోజులు కలిగి తిరిగారు. మంచిగా అక్కడ ఉన్నటువంటి చెట్లు, పండ్లు, అక్కడ ఉన్నటువంటి నీళ్లు, అక్కడ భూమి అంతా చూసి వచ్చారు. ఆ ఆనవాళ్ళు కూడా పట్టుకుని మోషేకి చెప్పి సంతోషించారు. అసలు దేవుడు చెప్పిన స్థలము అసలు మనము వినే కంటే చూసేదే అది, దేవుడు చెప్పిన దానికంటే గొప్పగా ఉందన్నాడు. నిజం. అట్లా ఉందన్నప్పుడు ఇంకోటి ఏం చేసినారు సార్, సంతోషం. అప్పుడు దేవుడు గట్టిగా అనిపించారు, దేవాన్ని గొప్ప దేవుడు అది ఇది అని చెప్పారు. కానీ ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం మాత్రం కష్టమే. వాళ్ళు ఎక్కడ కొండల్లో, కోనల్లో, లోయలో, పర్వత శ్రేణిలో ఉన్నత దేవులుగా గంభీరంగా వాళ్ళ హ్యాండ్సప్ చూస్తే మనకు ఒకరి నుండి కాదు గుడి జారిపోతుంది. ఒకటి రెండే కాదు గుడి జారిపోతుంది. వాళ్ళ దగ్గర మనం విడుదల వల్లే ఉన్నాం. మన దృష్టికి మనము విడుదల ఉన్నాము. వాళ్ళని చూస్తే వాళ్ళ దృష్టి కూడా మనం ఎలా ఉన్నాం, మిడతల వలె ఉన్నాం. మిడత అని తెలుసా మీకు? చిలక, పచ్చ చిలక అంటారు దాన్ని. ఎల్లో కలర్ ఉంటే, గోధుమ కలర్ ఉండి ఆ వరి చేనులలో ఆ పంట చేతికి వచ్చేటప్పుడు అది కాండము కింద మంచిగా మిడతలు పడతా ఉంటుంది. అది ఇక పోతే అదంతా సారమంతా లాక్కుంటే ఇక పంట పైకి మాత్రం అడ్డులా కనబడితే లోపలంతా సట్ట, బియ్యం గింజ ఉండదు. అంత అది దాడి చేస్తుంది అనమాట. అక్కడ వ్యవసాయదారులకు చాలా అది వాళ్ళకి తెలుసు అనమాట మిడతలు అంటే. మనకు కూడా అప్పుడప్పుడు కనబడుతుంది. పచ్చడి చిలకనే కాకుండా మిడతలు.
గోధుమ కలర్ కనబడుతుంది కదా. ఉం? ఆ. సో అట్లా కనబడుతున్నాం అంటున్నారు వీళ్ళు. కష్టం. అరే, ఐగుప్తు దేశులకు అంత దేవుడి మహిమ చూపించినా దేని మీద విశ్వాసం వస్తలే. ఎర్ర సముద్రాన్ని చీల్చగలిగిన వ్యక్తులు ఉన్నారా? సాధ్యమైందా నీ జన్మలో? నువ్వు అంతకుముందు భవిష్యత్తులో ప- ఇప్పుడున్న తరములో నువ్వు చూసావా ఎవరైనా అలా చేయడం? అంత గొప్ప దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి, సృష్టికర్త నీతో ఉన్నాడు కాబట్టి, అంత గొప్ప తెగుళ్ళు చేసిన ఐగుప్తు దేశ వాసులు మంత్రగాలు కూడా సాధ్యం కాదు. అసలు నాగరికతకు పెట్టింది పేరు, మొదటి నాగరికత గొప్పగా ప్రబలి సివిలైజేషన్ బాగా ఫేమస్ అయింది ఈజిప్షియన్ వాళ్ళేనే. వాళ్ళు వాళ్ళ మంత్రగాలు సాధ్యం కాలే. అన్ని దేశాల ప్రపంచంలో అందరి మంత్రగాల కంటే వాళ్ళు పెద్ద హైలీ మంత్రగాలు అన్నమాట. వాళ్ళే చేతులెత్తేసారు. అదే ఇది మానవుని యొక్క మంత్రగా కాదు, దేవుడే వీళ్ళకి తోడుగా ఉన్నాడు. ఎలా తోడున్నాడు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ కళ్ళు నా వైపు చూడాలి, ఎవరు ధ్యానించద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే. అలాగా అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రము రెండుగా చీల్చాడు, మన్నాను కురిపించాడు. వ్యవసాయం ఇంతమందికి ఆహారం ఎట్లా ఎట్లా హౌ అంటే దేవుడు మహిమ చూపించాడు. దేవదూతలు తినే ఆహారము అరణ్యములో, ఎడారిలో అసలు ఏం దొరికేది కాదు. అలాంటి సమయంలో మరి నీళ్ళు ఎట్లా తిన్నా? మరి ఆహారం నీళ్ళు ఎట్లా అంటే బండ నుంచి వెళ్ళి ఇప్పుడన్నా మిల్లల్ వాటర్ కల్తీ వ్యాపారం చేయవచ్చు. కానీ అప్పుడు బండ నుంచి వచ్చిన అసలు ఫిల్టర్ నీళ్ళ కంటే మంచి మినరల్ వాటర్, చాలా రుచికరమైనది, మధురమైన నీళ్లు బండ నుంచి నీళ్ళు తీసుకొచ్చాడు. ఇంత అద్భుతం దేవుడు చేసాడు. అసలు నీకు మారణాయుధం లేకుండా కట్టుబాట్లతో వచ్చావు నీ పశు సంపదతో కదా. మరి యుద్ధం ఎదురవుతున్నప్పుడు నా కోసం నేను చెప్పినట్టు నడుస్తుంది కాబట్టి యుద్ధం మీదిగా నాది అని చెప్పి దేవుడు మీ పక్షం నుండి యుద్ధంలో జయం కలగజేయలేదా? ఇన్ని అద్భుతాలు జరిగినప్పుడు నమ్మకం వస్తుంది. నమ్ముట నీ వల్లైతే అందుకోసం నమ్మవానికి సమస్తము. వీళ్ళు చేతులు ఎత్తేసినాడు. ఆ పరిస్థితి చూసి చేతులు ఎత్తేయడం ఎలా వస్తాయంటే వాక్యం నీ హృదయంలో లేదు కాబట్టి, సామస్యము పరిశుద్ధాత్మ ద్వారా నీకు నడిపింపు లేదు కాబట్టి. దేవుడు చెబుతున్నది, నువ్వు లక్ష్యం వస్తలేవు, నువ్వు కనిపెడతలేవు, సీరియస్ తీసుకుంటలేవు. ఇక్కడ దేవుడి నిబంధన నువ్వు గైకొట్టలేవు. ఏమైతున్నావు? మాటి మాటికి అస్థిరతగా అయిపోతున్నావు. స్థిరంగా ఉండలేదు ఈ మనసు. కష్టం వచ్చినప్పుడు కొంచెం నిష్టగా ఉంటున్నావు. కష్టం తెరిపిన తర్వాత మళ్ళీ లూజుగా బలహీనగా అయిపోతుంది భక్తి. అప్పుడు నువ్వు ముఖస్థుతిగా అయిపోతున్నావు. నాలుగుతోనే దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు. కానీ దేవుడు ఆ సమయంలో కూడా క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18, 19, 20 చదివి మనం ముగించుకుందాం. ఆ సంఖ్యాకాండం 14వ అధ్యాయము 18. మోషే వీళ్ళను క్షమించు ప్రభువా అని అడుగుతున్నాడు. వారి పక్షం దోషమును అతిక్రమమును పరిహరించువాడును, ఆ అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును ఆ ఆ కుమారుల మీదకి తెచ్చువాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము కనపరచబడును గాక. ఐగుప్తులో నుంచి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా 20 అయిపోయిందా? ఆ, యెహోవా నీ మాట చొప్పున నా మోషే చెప్పినప్పుడు ఏమన్నాడు? మోషే నీ మాట చొప్పున క్షమించున్నాను.
హల్లెలూయా. ఎందుకంటే ఆయన కృప అతిశయం బట్టి, అంటే ఆయన వాత్సల్య సంపూర్ణుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దిండ్లేరా, ఇంత దోషం చేసినా కూడా దేవుడు వీళ్ళని ఏం చేశాడు? మోషే వాళ్ళ పక్షంలో విజ్ఞాపన చేసినప్పుడు క్షమించమన్నాడు. క్షమిస్తా అన్నాడు. మోషే, నువ్వు చెప్పినట్టుగా నీ మాట చెప్పని వాళ్ళను. ఆ హల్లెలూయా. క్షమించకపోతే తండ్రులకు చేసిన దోషం పిల్లలకు వస్తుంది. పిల్లలారా, మీరు చేస్తే తల్లి దోషము మీ మీద రాదు. ఎవరు చేసిన వాళ్ళ మీదే పోతుంది. లేకపోతే నువ్వు చేయకపోతే, నువ్వు ప్రవర్తించకపోతే తండ్రి దోషి, నీ దోషి మొత్తం ఏమైపోతుంది? నేను కృంగి నీ నశింపజేసే విధంగా, నీ నాశనం చేసే విధంగా అవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీలో ఏ కోవస్తా దీనికి అనుకూలంగా నువ్వు మనసు మార్చుకునే విధంగా నీకుంటే ఆయన నేను నశింపజేయకుండా పరిహరిస్తాడు. నేను నశింపజేయటం నిన్ను రక్షించుకోలేదు. నేను గొప్ప కాపాడి రక్షణలో స్థిరపరచటానికి నన్ను పిలిచాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీవు అపనమ్మకము కలిగి, అవిశ్వాసము కలిగి, స్థిరత్వము లేకుండా, నిలకడ లేకుండా నిబంధనను లక్ష్యముస్తలేవు. దేవుడు నిబంధన చేసిండా లేదా? నిబంధన చేశాడండి. ఆయన బలియాగం ద్వారా మన పట్ల నిబంధన చేశాడు. అది కొత్త నిబంధన. ఇంకేం చేశాడు? ఆయన పరలోకం చేరేంత వరకు మనతో నిబంధన చేశాడు. వాళ్ళ కానాను దేశం చేరేంత వరకు వాళ్ళకు నిబంధన చేశాడు. వాళ్ళ దోషం పరిహరించుటకు జంతువు వధ ధర్మశాస్త్ర ప్రకారం కదా వాళ్ళు పరిహరించే విధంగా ఇట్లాగా దేవుడు వాళ్ళు క్షమిస్తూనే ఉన్నాడు. కానీ విశ్వాసం నిలుపుకోలేకపోయా నిలుపుకోలేకపోయారు. సాధ్యం కాదు, పోరాదంటున్నా. దేవుడేం పొమ్మంటే వాళ్ళేం, అబ్బా ఆ పరిస్థితి అక్కడ, నువ్వు ఇచ్చింది గొప్ప దేశం అయ్యా, కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు మాత్రం వాళ్ళు ఎదుర్కోవడం మొత్తం కష్టం. అంటే ఇప్పటిదాకా నీ కష్టంతో వచ్చినావా? నీ విశ్వాసంతో వచ్చినావా? దేవుడు సమయోచితంగా నీకు విశ్వాసం కలిగించి ఆయన మాట చొప్పున నేను స్థిరపరుస్తూనే కదా నువ్వు ఘనంగా ఆయన నడిపింపులో వచ్చావు. నా సొంత బలంతో వచ్చిన ఐగుప్తు నుంచి సాధ్యం అవుతుందా? వాళ్ళు విడిపిస్తారా? వాళ్ళు విడుదల ఇస్తారా దాస్యం నుంచి? నువ్వు బయటకు వచ్చినా కూడా అవే తప్పించకపోయింది. తాబేలు బోరాన్ని ఏం చేశారు? ఫరో సైన్యం నేను వెంబడించాను. ఇజ్రాయెల్ ప్రజలు వెంబడించలేదా? ఎర్ర సముద్రము నేను దాటింపు చేసి ఆ ఎర్ర సముద్రంలోని వాళ్ళు ముంచేశారు. ఇంత అద్భుతం చేసింది. నిన్ను వెంటాడినటువంటి ఫరో సైన్యమును ఓడగొట్టాడు, నాశనం చేశాడు, ఎర్ర సముద్రం చీల్చాడు, నీకు ఇన్ని అద్భుతాలు చేశాడు, ఆహారం ఇస్తూ నీళ్ళు ఇచ్చాడు, యుద్ధంలో విజయం ఇస్తున్నాడు. ఆ ప్రార్థన చేరేటకు విశ్వాసం లేదు. ఇప్పుడు ఇదే ఇంత అద్భుతంగా నిన్ను సమస్యల గుండె నుంచి రక్షించాడు, నేను సంరక్షించాడు, ఆదరించాడు, ఆర్థిక ఇబ్బందులను విడిపించాడు, అనారోగ్యం తప్పించి స్వస్థపరిచాడు, అనేకుల మధ్యలో నిన్ను తలగా నియమించి గౌరవపదంగా నిలిపాడు. గత కాలం నీ మర్చిపోయిన స్థితి, నీ స్థితి మర్చిపోయి ఇప్పుడు భవిష్యత్తును చూసి నీ ఇప్పుడున్న దేవుని ఆశీర్వాదాలు నిలబడుతూ నీ అవిశ్వాసాన్ని బట్టి, నీ అపనమ్మకాన్ని బట్టి, స్థిరంగా లేనటువంటి భక్తిని బట్టి, నిలకడ లేని భక్తిని బట్టి భవిష్యత్తు మస్తు కష్టమవుతుంది. ఇప్పుడే కష్టం, భవిష్యత్ ఏమో అని అవిశ్వాసమైన మాట్లాడుతుంది. ఎందుకు? స్థిరత్వం మనసు లేదు. భక్తి సాహసం యథార్థంగా గత కాలం చేసిన కృతజ్ఞతా భావము నువ్వు మనల్ని తీసుకుంటలేవు. గుర్తు చేసుకున్న దేవుడు ఎప్పుడు సాతాన్ని నిరాశ చేస్తాడు. చూడు, తండ్రి నువ్వు చేసిన మేలుకై వందనా అని దేవుడి మేలు గుర్తుకు రావాలి. అందుకని సాతాను ఏంటంటే అవి రాకుండా నేను ఏం చేస్తాను, మర్చిపోయే విధంగా, మనలు కొలిపే విధంగా చేస్తాడు. నీకు సమస్యలు, బాధలు, వేదనలు ఎప్పుడు ఇంతే. నాకు దేవుడు నమ్ముకున్నా, దేవుడు నమ్మనప్పుడు అదే కష్టం ఉండేది, దేవుడు నమ్మినా కూడా అయితే కష్టం ఉంది. ఎప్పుడు పోతున్నా చావేగా. ఆ? అందరికేమో పెడుతో రాస్తున్నాను, గడ్డపార గుణపంతో రాశాడు. ఛీ, 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 దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో తెలియదు, నన్ను అయితే ప్రేమిస్తలేడు. కానీ క్రీస్తు ప్రేమ ఉందండి, రక్షణ ఉందా, సాహసం ఉందా, అది గొప్పగా గమనిస్తారు. నిబంధన గమనిస్తలేవు, లక్ష్యం ఇస్తలేవు. నాకు ఇన్ని ఉన్నా కూడా నేను మాత్రం దూరం కాలే. చూడు ఏ విధంగానైనా నన్ను పట్టుకుంటున్నాడు.
సామరస్యం ఉంది, సంఘం ఉంది, సామరస్యం ఉంది, భక్తి ఉంది. నేనే నిలకడగలేను కానీ దేవుడు మాత్రం తన వాత్సల్య సంపూర్ణత నాకు తెలియజేస్తూనే ఉన్నాడు. ఆయనకి ఆయన విడవక మరవక నేను పట్టుకుంటున్నా. సమస్యలను బట్టి నేను కొంచెము జోగుతున్నా, అటో ఇటో అన్నాడు. కొంచెము ఏమైపోతున్నాను, తడబాటు అవుతున్నాను. కానీ దేవుడు మాత్రం నన్ను గట్టిగా పట్టుకు స్థిరపరుస్తూనే ఉన్నాడు. ఆయన ఆమెను కనపరచుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుడు చేసిన మేలును గుర్తు చేసుకుంటే నీ దోషములో దేవుడు గొప్పగా అద్భుతంగా విడిపిస్తాడు. సాతాను జయించిన వాళ్ళు అవుతావు, దేవునికి మహిమపరిచిన వాళ్ళు అవుతావు. నువ్వు దేవుని కృపలో స్థిరపరచబడిన తాను అవుతావు, వాడు అవుతావు. అలా చెప్పండి, హల్లెలూయా. ఈ 178 కీర్తన, 106 కీర్తన చదవండి మీరు వ్యక్తిగతంగా. అప్పుడు తెలుస్తుంది దేవుడు చేసిన మేలు. ఎంత మేలు పొందుకున్నా అంత పీక్ మర్చిపోతా ఉన్నారు. మనల్ని తీసుకొచ్చుకుంటలేను వాళ్ళు. అచ్చిన గోస అదే. ఇజ్రాయెల్ ప్రజల్లాగానే మనం కూడా ఈ కొత్త నిబంధనలు పిలువబడినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలుగా మర్చిపోతున్నాం. దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నాం. మనం చేసిన దోషాన్ని బట్టి మనకు వచ్చిన కీడును గుర్తు చేసుకుని దేవుడు ఏం చేశాడు. ఎప్పుడు కష్టం కదా, కష్టాలే. దేవుని నమ్మినప్పుడు నువ్వు గౌరవంగా ఉన్నావు అసలు సమాజంలో, నీ పాలోళ్ళ మధ్యలో ఉన్నావా? వాళ్ళు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు? ఇన్ని రోజులు ఇంత ప్రయాణం చేసి వచ్చినావు, ఇంత అద్భుతం చేసినా ఆ, ఏం చేసిండు? అక్కడ ఏం చేసినావు అని అంటేనే సాతాను వాడు జయించినట్టు నీ మీద. ఎందుకంటే దేవుడిని క్వశ్చన్ చేయడమే వానికి చాలా ఇష్టం. దేవుడి మీద సనగడము, దేవుని క్వశ్చన్ వేయడం, దేవుడు ఏం చేసిండని అట్లాగా మాట్లాడమే వానికి నీ మీద విజయం. హల్లెలూయా. మరి నువ్వేం చేసినావని అడుగుతారా? ఇట్లా దేవుడు సాతాను, ఇక మూడోడేవుడు చెప్పండి. ఇటన్న ఒరగాలి, నువ్వు అటన్న ఒరగాలి. నువ్వు తిరుగున్నా కూడా అగాధం ఉన్నా జగన్నాథమే కదా, మళ్ళీ వాందిక్కే అయిపోతుంది. నువ్వు అటా ఇటా ఎట్లా ఒకటి తీసుకోవాలి కదా. మరి వాడేం చేసిండు మరి చెప్పు? విడదాన్ని నాశనం చేయడం తప్ప. నాశనం చేసిన వాని స్వాధీనముల నుంచి మనం చక్కబరుస్తున్నాడు. పడిపోయిన వాడిని చక్కబరుస్తున్నాడు. ఆయన మాటగా విన్నప్పుడు ఇంకా ఆయన తన బాహు కింద నువ్వు చక్కగా ఇమిడి ఆయన ప్రణాళికబద్ధంగా ఆయన గొప్పగా ఆశ్చర్యకరంగా ఆయన ప్రభావంగా ఆయన అభివృద్ధి పరుస్తాడు. తన నామ ఘనత కొరకు ఆయన సంకల్పం చొప్పున నిన్ను గంభీరంగా స్థిరపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆయన వాక్యం చేత నేను పిలుస్తున్నాను, ఈ వాక్యం చేత పిలుస్తున్నాడు. నిన్ను నశింపజేయటానికి కాదు నిన్ను పిలిచేది, నిన్ను గొప్పగా పరిహరించడము, నీ మీదకి రాకుండా ఆ దోషము నిన్ను కాపాటుకు. హల్లెలూయా. అలా ఉంటుంది, అది పోతుంది. ఏంటిది? కోపం. ఎస్, గుడ్. కోపం అంచుకొని 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 ఏం చేస్తాడు? నువ్వు ఒప్పుకుంటే అబ్బా నా బిడ్డనే కదా మరి నేనెవరిని ప్రేమించాలి మరి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నిమిషం మాత్రమే. యెషయా 54 అయిపోయింది. యెషయా 54 7-8 వచనాలు చదవండి. నిమిషం మాత్రము ఆ నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చెదను. ఆ మహోద్రేకము కలిగిన నిమిషం మాత్రము నేను విముఖుడనైతిని. నిత్యమైన కృపతో మీ వాక్యం చూపుతుంది. వండర్ఫుల్ వాక్యం. ఆయన విమోచకుడు యెహోవా. ఎంత గొప్ప దేవుడు అసలు. ఆయన తనువున ముద్దు పెట్టుకుని ఎంత పరవశంగా ఉంటుందండి. ఎంత మూర్ఖులమైన మనల్ని దేవుడు అంత ప్రేమ చూడు. హల్లెలూయా. మనం చేసే దినమంతా కోపం ఉండాల్సింది.
నిమిషం మాత్రం విముఖుడు అవుతున్నాడు. దానికి మీరేమంటారు? ఎప్పటికి మర్చిపోయిన దేవుడు నా మీద ప్రేమ ఉందా? మర్చిపోయి సో అసలైన పెళ్లి యేసయ్యతో ఉంది. ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. సో ఆయన పెళ్లికి తగిన విధంగా వధువుగా మనము నిలబడాలి. దాని కొరకే మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి దోషం మన మీద తల మీదకి వచ్చినప్పుడు ఆయన మహా కృపను బట్టి గొప్ప వాత్సల్యము ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు, పిలుస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? పరిహరించడం కోసం, నశించిపోకుండా మనల్ని మన కోసం యేసయ్య ద్వారా ప్రాయశ్చిత్తం కలగజేస్తుంది, మనం విడిపిస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి మరి? పశ్చాత్తాపం నొచ్చుకోవాలి. తన వారంలో ఉన్న ఆ దోషాన్ని బట్టి ఎక్కడెక్కడ దేవునికి ఆయాసకరంగా, ఆయనకు బాధ కలిగే విధంగా నిలకడలేనటువంటి స్వభావము, ఆ నిబంధన లక్ష్యం ఉంచకుండా ఏదో మాట మాత్రమే ముఖస్థుతి చేసే విధంగా ఈ మీద భక్తి ఉంది చూడు, దాన్ని మనము ఒప్పుకోవాలి. మన వైఖరి ఒప్పుకుంటే మన మీదికి తల మీదికి వచ్చినటువంటి ఆ దోషమును బట్టి కృషించిపోకుండా మనము రక్షింపబడతాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ ఏ వారం ఆ వారం ఉన్న దోషం మనము పరిహరింపబడుటకు దైవ సమ్ముఖంలో ఈ చేరిన మనమందరం ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు గైకొని మనం విడుదల పొందుకుందాం. ఏదైతే మీకు కావాలన్నది మీరు ఊహించకంటే అడిగకంటే అత్యధికంగా దేవుని మహిమార్థంగా మీకు సహాయం చేస్తాడు. ఏ సహాయం అయినా చేస్తాడు, అద్భుతం చేస్తాడు. కనుక ఆయన నమ్మిన వారు ఎన్నటికీ సిగ్గుపరచబడరు. నేను దాదాపు 30 సంవత్సరాలు విశ్వాస జీవిత యాత్ర, ఆ జీవితం ఇప్పుడు డిసెంబరు వస్తే ఎగ్జాక్ట్ 30 విశ్వాసుడిగా. ఇప్పుడు నేనేమి సిగ్గుపడలేదండి. ఏమి ఇప్పటిదాకా సిగ్గుపడలే. హల్లెలూయా. నా అసలు సిగ్గుపడలేని వ్యక్తి నన్నే సిగ్గుపడలేదు. మీరు ఎంత మంచోళ్ళండి. మిమ్మల్ని అలా చేస్తారు చెప్పండి. ఇంకా గొప్పగా దీవించబడి నేను ఇసొంటోనే ఇంత అద్భుతంగా దేవుడు చేత దీవించబడి ఇప్పటిదాకా నడిపించబడ్డారు. అవునా కదా రామ్ బ్రదర్? మీరు ఇంకెంత మంచోళ్ళు. కనుక దేవుణ్ణి నమ్ముకొని మీరు ఇంకా కొంచెం అనుకూలం ఉండదు అనుకో, అబ్బా ఇంకా అద్భుతం చూస్తారు కదా మహేశ్వర్ అబ్బా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిజం అభిషేక్. ఆశ్చర్యం పోతావు. హల్లెలూయా. 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 ఆశ్చర్యపోతా, ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోకూడదు. హల్లెలూయా. ఎక్కడో విన్నట్టు విన్నట్టుంది కదా, కానీ వాక్యం కాను విను. హల్లెలూయా. దేవుడు దీవించిన గాక. కాబట్టి ఈ సమయంలో దేవుడు వాత్సల్యం కల్పించే దేవుడు. దేవుడి కృపలో నిలబడదాము, స్థిరపరచబడదాము. మన మీద ఉన్న దోషమును పరిహరించబడటం ప్రార్థనకు ఏకీభవిద్దాం. అందరం తల్లి వంచుకొని ముస్తున్నాం, వాక్యానికి అప్పచెప్పుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనకు ఏకీభవిద్దాం. తన కృప ద్వారా మన మీద ఉన్న దోషములను పరిహరింపబడటకు, విడుదల పొందుటకు ప్రార్థన చేద్దాం. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలప్ప. ఇదిగో ప్రభా, ఇదిగో ఉదయ కాలంలో నీ వాక్యం ద్వారా మమ్మలను తన సేవకుడు మరుగుపరుచుకుని మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. అవునయ్యా, మీ భక్తిలో నిలకడగా ఉండలేకపోతున్నాం, స్థిరమైన మనసు నిలుపుకోలేకపోతున్నామయ్యా. అనేక పర్యాయములు మనం కాపాడుతున్నావు, రక్షిస్తున్నావు, విడిపిస్తున్నావు, ఆదరిస్తున్నావు. అయినప్పటికీ ప్రభు నిబంధన గాయపడలేకపోతున్నావు, లక్ష్యం ఉంచలేకపోతున్నాము. నిలకడగా కాన్స్టెంట్ గా మేము ఉండలేకపోతున్నాం. కాబట్టి మాకు ఇదిగో దోష ఆరోపణలు మా మీద రోజు రోజుకు మా నెత్తి మీదకి వచ్చి కృషించిపోయే విధంగా, నశించిపోయే విధంగా దురవస్థల్లో ఉంటున్నామయ్యా. అందుకొరకు ప్రభు స్తోత్రం. నిరాశ నిస్పోలతో ప్రభు అయ్యా, నీ వాక్యం చదవడంలో గాని, ప్రార్థన చేయడంలో గాని, స్వార్థ చెప్పడంలో గాని, ప్రభు ఉపవాసం చేయడంలో గాని, ప్రభు ఇంతెందుకు తన ఉదయకాలంలో సంధ్యకాలంలో రావటానికి బద్దకించగలిగే విధంగా ఉంటున్నా. దేవుడి సన్నిధిలో వెళ్తే నాకేమో కలుగుతుందని ఒక నిరాశ అయితే, నాకు పనిని బట్టి నేను చేయలేకపోతున్నాను, డ్యూటీని బట్టి, ఎందుకో నా పరిస్థితిని బట్టి అని రకరకాల కారణాల వల్ల ప్రభు నీకు విముఖత కలగజేస్తున్నప్పుడు, ఇదిగో నీకు ప్రభా కుడి ఎడమలకు పోతున్నప్పుడు, విముఖత చేసినప్పుడు తండ్రి తప్పక పర్యవసనము ద్వారా కలవరము, కలత అయ్యా, అలజడి జరుగుతుందయ్యా.
అయితే ప్రభు స్తోత్రం, మేము నశించిపోకుండా మనం రక్షించుకున్న ఇది వరకు తండ్రి, మరలా మేము పిలువబడింది రక్షణలోనికి పిలువబడింది నశించిపోవటానికి కాదయ్యా. కనుక ప్రభు నీవు గొప్పగా వాత్సల్య సంపూర్ణుడు గనక అయా మమ్మల్ని గొప్పగా ప్రభు స్తోత్రం నిలబెట్టిన కృప చూపించలేక వందనాలు. నిమిషం మాత్రమే నీ కోపం, నీ ఉగ్రత కానీ, నిమిషం మాత్రమే నీ విముఖత చూపిస్తావు కానీ, శాశ్వతమైన ప్రేమ చేత గొప్పగా ప్రభు స్తోత్రం తన మహాకృప చేత ప్రభుల్ని కాపాడుతులకే వందనాలు. ఈ సమయంలో ఎంతమంది అయితే ఇది వాక్యాన్ని గ్రహించి అయా విధి ప్రభు గైకొని నీ ఆత్మకు అప్పజెప్పుకుంటూ తండ్రి అని ప్రభువా తండ్రి నేను అడిగినప్పుడు తండ్రి వాళ్ళకి క్షమించమని ప్రార్థన చేస్తాం. క్షమించదేవుడు అలనాడు ప్రభు మోషే తండ్రి ప్రభు స్తోత్రం తన ఈ ప్రజలను క్షమించమా అన్నప్పుడు మోషే నీ మాట చొప్పున వాళ్ళకి క్షమిస్తానని పిలిపించుకున్నాం. తండ్రి నీ కృప తరతరాలు కురిపించినయ్యా. నీ కృప అతిశయాన్ని బట్టి ప్రభువా మేము ఉన్నాము తండ్రి. ఈ విధంగా కనుక అపనమ్మకాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, నిలకడలేని తనాన్ని బట్టి, మా భక్తిహీనతను బట్టి అయా ప్రభు స్తోత్రం తండ్రి మా అవిధేయతను బట్టి, మా తిరుగుబాటును బట్టి, మా మీద దోషంను బట్టి ప్రభువా కాపాడమని ప్రార్థన చేస్తాం. నీ ప్రియ కుమారుని యేసయ్య మా దోషమంతా పరిహరించబడి మీరు వేసుకుని మా కోసం పరిహరింపబడి అదే పరిహరించే విధంగా బలియాగా గావించిన బట్టి మనం క్షమించమని ప్రార్థన చేస్తాం. మా మీద ఉన్న దోషమంతా నీ పేద కుమారుని మీద మోపి నీ కుమారుని యొక్క స్థలంలో మమ్మల్ని చూస్తున్నామయ్యా. తన ద్వారా ప్రభువా స్తోత్రం తన కుమారులుగా మమ్మల్ని తీర్చిదిద్దే విధంగా, తరపొచ్చే విధంగా, నీ వాగ్దానం స్వతంత్రించుకునే విధంగా, నీ రక్షణలో ప్రభువా గొప్పగా ప్రబలే విధంగా గొప్ప చూపించలేకే వదన ప్రభు. ఏ ఒక్కరు కూడా ప్రభు స్తోత్రం అలక్ష్యంగా ఉండకుండా అందరి హృదయపూర్వక విశ్వాసం కలిగి ఏకీభవించి అదే అయా దోషం పరిహరింపబడే విధంగా, తద్వారా నిబంధనలు అందరూ ప్రభు పాలు పొందే విధంగా కృప చూపడం ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా ప్రభు నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండకుండా సీరియస్ గా ప్రభు లక్ష్యంతో నిత్యజీవం పొందుకుని పరలోక రాజులు చేరాలన్న ఒక నిశ్చత వారి అందరిలో కలగజేయటకు కృప చూపెట్టుము. నీ వాత్సల్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May the God bless you.